ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బరువును తగ్గించే లంచ్ ఏదో తెలుసుకోబోతున్నాం. అంటే బరువుని తగ్గించడానికి మధ్యాహ్నం భోజనం ఏం తినాలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. మీలో చాలామంది సాయంకాల పూట భోజనాన్ని బరువు తగ్గాలని అలవాటు మార్చుకు తింటున్నారు. సహజంగా ఈ రోజుల్లో లావు తగ్గాలి, బరువు తగ్గాలి అని రాత్రిపూట చపాతీలు మాత్రమే తింటున్నారు అందరూ. అంటే పుల్కాలు, అన్నం తినటం రాత్రికి మానేశారు. నిజంగా మీలో చాలామంది ఇలాంటి పని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించాలి. మీరు డిన్నర్లో రైస్ తినకుండా సన్నగా అవ్వాలని ఒక మంచి పని చేస్తున్నందుకు, మరి మీరు ఇట్లాంటి మంచి మార్పు తెచ్చుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. సరే, అలాంటి పని డిన్నర్లో చేశారు, కానీ మధ్యాహ్నం మాత్రం సాయంకాలం తింటలేదు కదా అని ఆ రైస్ని కూడా కలిపి ఇక్కడ లాగించేస్తున్నారు. అందుకనే మీరు తగ్గటం లేదు. ఇక్కడ పాపం బరువు తగ్గాలని కొంతమంది 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చాలా కష్టపడతారేవో వాళ్ళకి తెలిసిన డైటింగ్లు చేసి. 4-5 నెలలు కష్టపడితే ఏదో 4 కేజీలు 5 కేజీలు తగ్గినట్టు వస్తుంది. ఇంత కష్టపడి నేను నోరు కట్టుకున్నా నాకు వచ్చే రిజల్ట్ ఎంత అని చిరాకొచ్చి 4 నెలలు ఆపినవన్నీ మళ్ళీ లాగిచ్చేయటం మొదలెడతారు. ఇక మళ్ళీ పెరిగిపోతారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే చిరాకు వచ్చేస్తుంది. ఎంత కష్టపడినా ఈ మాత్రమైనా తగ్గేది, ఇక నా జన్మకి ఇంతేలే, నేను పుట్టుకతో లావు, మా అమ్మలావు మా అబ్బలావు, అందుకే నేను లావు అయ్యాను కాబట్టి నేను తగ్గనులే అని నిరుత్సాహపడి పాపం అన్నీ తినేస్తుంటారు కొందరు. అలా మనం చేయకూడదు. రాత్రికి అన్నం మానేసి పుల్కాలు తినటం మంచి పనే, కానీ మధ్యాహ్నం అన్నం తిన్నారు అంటే మీరు తగ్గరు మళ్ళా. ఎందుకండి మధ్యాహ్నం కూడా అన్నం మానేయాలంటే మనము చేసే పనికి అన్నం అవసరం లేదు. మీరేమైనా లావు అయ్యారంటే పొలాలు వెళ్ళి బరువులు మోసే పని చేస్తే అట్లా అవ్వరు కదా సహజంగా. ఎవరన్నా లావు అవుతున్నారు అంటే మీకు శారీరక వ్యాయామం సరిపడా లేదు అని అర్థం. కానీ లేనప్పుడు కూడా ఉన్నట్టుగా ఆహారం తింటున్నారు, అందుకు లావు అవుతున్నారు. ఈ చిన్న ఈక్వేషన్. అందుకని పనికి తగ్గట్టు ఆహారం తినండి. మనం కుర్చీలో కూర్చుని కారులో వెళ్ళి లిఫ్ట్లో వెళ్ళి ఏదో ఈ వేలు కదిపేటప్పుడు 10 వేళ్ళు ఆడేటప్పుడు మీరు అన్నం తినాలి. 1 వేలు ఆడేటప్పుడు చపాతీ పుల్కా తినాలి. అందుకని అన్ని వేళ్ళు ఆడేటట్టు అన్నం తినొద్దు. మీరు సన్నగయ్యాక మళ్ళీ తిందిరు, కానీ కొంచెం కొంచెం కావాలంటే తగ్గే వరకు మధ్యాహ్నం పూట రైస్ మర్చిపోండి, పుల్కాలే పెట్టుకోండి. నూనె లేకుండా శుభ్రంగా ఒక 3 పుల్కాలు కాల్చుకోండి. లేకపోతే మీకు ఇష్టమైనట్టుగా అచ్చంగా గోధుమ పిండి పుల్కాలైనా, లేకపోతే జొన్న రొట్టెలైనా, లేదా అన్ని గింజలు కలిపిన పిండితో పుల్కాలైనా పెట్టుకుని 3 పెట్టుకుని మధ్యాహ్నం లంచ్లో. మరి 3 పుల్కాలు పొట్టలోకి ఒక మూలక రావు కదా. అన్నం తింటే కదా పొట్ట నిండేది, మరి పుల్కాలు తింటే పొట్ట ఎటా నిండుతుందండి, ఆకలి ఎలా తీరుతుందండి అని మీకు డౌట్ వస్తుంది ఇక్కడ. కానీ కడుపు నింపండి. మీరు అన్నం పెట్టుకున్నప్పుడు కడుపు ఎంత నిండిందో, ఎలాంటి ఫీల్ మీకు కలిగేదో అలాంటి ఫీలింగ్ వచ్చి సంతృప్తిని చెందే వరకు మీరు పొట్టని నింపటానికి కూరను ఉపయోగించుకోండి. అందుకని కూర ఎంత తినాలి అంటే అంత. మీరు బరువు తగ్గాలన్నా, కొవ్వు కరగాలన్నా, తిన్న ఆహారం తిరిగేప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కొవ్వుగా మారకుండా ఉపయోగించుకోవాలన్నా కూరలే నెంబర్ 1 హెల్ప్ మీకు. అందుకని కడుపుని ఫిల్ చేస్తాయి, పోషక విలువలను ఇస్తాయి, కానీ బరువు పెరిగి పిండి పదార్థాలు ఇందులో ఉండవు. కూరలు ఎక్కువ, చాలా తక్కువ ఉంటాయి. అందుకని మీరు కడుపు నిండా తిన్నా బరువు పెరగలన్నమాట. ఇన్నాళ్ళు కడుపు నింపాలని అన్నంతో నింపారు. ఇది పని చేసేవాళ్ళు నింపాల్సిన టెక్నిక్. పని లేని వారు కూరతో నింపాలి. ఇది నేను చెప్పే టెక్నిక్. ఇలా చెయ్యండి. మీరు తగ్గకపోతే కదా నన్ను అనాల్సింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని చోట్లకి తిరిగినా తగ్గని బరువు చిన్న టెక్నిక్తో మీకు ఎంత బాగా పైసా ఖర్చు లేకుండా తగ్గుతుందో ఆలోచించుకోండి. అందుకని పొట్ల, సొర, బీర, దోసకాయ, దొండకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్,
గోరుచిక్కుడు, ఇలాంటి బీన్స్ కానీ ఇలాంటి కూరలన్నీ రోజుకి ఒక వెజిటబుల్ ఫ్రై లాగా కానీ కూరలాగా వండుకోండి. ఆయిలు, ఉప్పు విషయంలో లేకుండా వండుకుంటే స్పీడ్‌గా తగ్గుతారు. నేను చెప్పే టెక్నిక్‌ల ప్రకారం కొంచెం మీరు మార్పు చేసుకొని వండుకోగలిగితే స్పీడ్ రిజల్ట్ వస్తుంది. అలా ఆయిల్, ఉప్పు లేకుండా వండుకుంటే ఆయిల్ అంటే 1 గ్రాము 9 క్యాలరీలు. ఊరికే ఇంత ఆయిల్ వేసినా వచ్చేసే 100 క్యాలరీలు, 200 క్యాలరీలు. మీరు ఇంత కూర తిన్నా 100, 125 క్యాలరీలు రావు. కానీ ఇంత ఆయిల్ వేస్తే ఇది 150 క్యాలరీలు, 100 క్యాలరీలు వచ్చేస్తాయి ఇందులో. అంత ఎక్కువ శక్తి ఆయిల్‌లో, అందుకని వేయకూడదు. ఇక ఉప్పుకి 1 గ్రాము ఉప్పు వేసుకున్నారనుకోండి, 80 గ్రాముల నీళ్లు మీ లోపల పేరుకొని వెయిట్ పెరిగిపోతారు. అందుకని ఉప్పు, ఆయిల్ మానినప్పుడు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు కొంచెం వంటల టెక్నిక్‌లో పాలు పోసి, ఉల్లిపాయలేసి, పచ్చిమిరపకాయలేసి, కొత్తిమీర వేసి, కాస్త పొడులేసి చక్కగా ఫ్రై కూరలు చేసుకోండి. 2 రోజులు ఇబ్బంది పడతారు, 4 రోజుల్లో అలవాటైపోతుంది. మన సుఖం కంటే ఇంకేం కావాలి చెప్పండి. అందుకని ఈ శరీరం సుఖంగా బరువు తగ్గి ఉండాలంటే కాస్త భోజనం కంట్రోల్‌లో పెట్టుకోండి. ఒక ఆకుకూర వండుకోండి. ఇంకొక వెజిటబుల్ కర్రీ చేసుకోండి. 2 కూరలు కలిపి ఒక అర కేజీ కూర ఉండేటట్టుంటే మన కడుపు నిండుతుంది. 3 పుల్కాలు ఇలా తినేసి ఒక కప్పు పెరుగు వాడుకోండి. ఇది మంచి టెక్నిక్ బరువు తగ్గటానికి. మీలో ఎవరైనా సన్నగా ఉన్నారు, కాస్త బొజ్జ లేదు, ఇప్పుడు సరిపడా ఉన్నారు, నేను భవిష్యత్తులో బరువు పెరగకుండా ఉండాలండి, అందరిలాగా నేను లావు అవ్వకూడదంటే వీళ్ళు ఏం చేయాలంటే 2 పుల్కాలు కూర ఎక్కువ తినేసి ఇంత ముద్ద పెరుగన్నం పెట్టుకోండి. ఈ అన్నం ఎట్లా వడ్డించుకోవాలో తెలుసా? స్పూన్‌తో వడ్డించుకోండి, సరిపోతుంది. లావు తగ్గాల్సిన వాళ్ళకి స్పూన్ కూడా వద్దు, ఇక అన్నమే వద్దు. అందుకని అన్నంలో హస్తాలు పెట్టారా ఇక లావే, బొజ్జే. గరిటె పెట్టారా మీరు కష్టపడన్నా పని చేయాలి. అందుకని పని లేని వారు భవిష్యత్తులో లావు అవుతాం, బరువు పెరిగే అవకాశం, బొజ్జు వచ్చే అవకాశం ఉందంటే స్పూన్ పెట్టుకోండి. అంత లిమిటెడ్ రైస్ తినండి, మీరు చక్కగా ఉంటారు. ఇప్పుడు మేము 25 ఏళ్ల నుంచి ఈ శరీరాన్ని ఇదే రకంగా ఇట్లా 56 కేజీలు వెయిట్‌లో మేము మెయింటైన్ చేస్తున్నామంటే చిన్న టెక్నిక్ ఏమీ చేయట్లా మేము. స్పూన్‌తో అన్నం పెట్టుకుంటాం అంతే. కూర అంత పెట్టుకుంటాం. 2 పుల్కాలు అంత కూర, ఇంత అన్నం, పెరుగు అంతే. ఎప్పటికీ పెరగం. ఎప్పటికీ బొజ్జు రాదు. ఎప్పటికీ షుగర్ రాదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే. ఈ చిన్న చిన్న మర్మాలు ఇవి. ఈ రహస్యాలు తెలిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన ఇంట్లో. ఇక మీరు ఇది బాగా రిజల్ట్ రావటానికి లంచ్ ప్రోగ్రామ్. ఇంకా బాగా రిజల్ట్ రావాలండి, నాకు పెళ్ళి తొందరలో ఉంది, సంబంధాలు వస్తున్నాయి, నేను లావు తగ్గితేనే కుదురుతాయండి, నాకు టార్గెట్ ఇది, నాకు ఆపరేషన్ అర్జెంటుగా చేయాలి, నువ్వు లావు తగ్గితేనే చేస్తానన్నా, నాకు స్పీడ్గా తగ్గాలండి ఒక 20 కేజీలు అంటే 3 పుల్కాలు పెట్టుకుని ఇందులో ఉడికిన కూర బదులుగా పచ్చికూర చేసుకోండి. పొట్ల, సొర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర దోసకాయలు, ఇవి 7 రకాల కూరగాయలు తీసుకుని తురమండి. అంత తురుము వచ్చేటట్టు చేసుకోండి 7 వెజిటబుల్స్ నుంచి. దానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం లేదా మామిడి తురుము ఏదైనా కలపండి. ఈ 4 కలపండి. వెజిటబుల్ సలాడ్ కమ్మగా ఉంటుంది. దీని మీద మరీ ఇబ్బందిగా ఉంటే కొంచెం ఏదైనా అంత పొడి చల్లుకోండి వాసన కోసం. తినండి. పుల్కాల్లో కొంత సలాడ్ తినేసాక 1 కప్పు 2 కప్పులు పెరుగు కలిపేయండి ఆ మిగతా సలాడ్కి. ఇంకొక టేస్ట్ వచ్చి చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతుంది. శుభ్రంగా పుల్కాలు ఆ పచ్చికూర తినేసేయండి అంతా. అంటే మీకు పోషక విలువలు వస్తాయి, పొట్ట నిండుతుంది. కానీ 100, 125 క్యాలరీలు కూడా రావు. 125 క్యాలరీలు అంటే ఒక పెద్ద ఇడ్లీ తింటే 125 క్యాలరీలు అండి. కొన్ని హోటల్స్లో పెద్ద ఇడ్లీ ఇస్తారు చూసారు, 2 ఇడ్లీ ప్లేట్కి ఎంత ఉంటుంది, 30 రూపాయలు ఎంత ఉంటుంది ప్లేట్. ఆ ఇడ్లీ 125 క్యాలరీలు. అంటే అర కేజీ కూర తింటే 125 క్యాలరీలు వస్తాయి మీకు అంతే. అంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ ఇంత అన్నం తిన్నారు, కూర నింపాల్సినంత ప్లేసులో ఇంత అన్నం తిన్నారు, 500, 550, 600 క్యాలరీలు వస్తాయి. అందుకని పెరిగిపోయాం. ఇప్పుడు తగ్గాలంటే పుల్కాలు, పచ్చికూర ఇట్లా చేసుకుని మధ్యాహ్నం తినండి, మీరు చాలా బాగా తగ్గుతారు. కొవ్వు బాగా కరుగుతుంది, ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మీ లోపల ఫైబ్రాయిడ్స్లో కానీ ఓవరీస్లో సిస్టులు ఉన్న చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అని అవి కూడా కరుగుతాయి. ఇప్పుడు ఈ స్మాల్ సైజులో ఉంటే సిస్టులు మొత్తం పోతాయి. అంటే బరువు తగ్గుతూ ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా కొలెస్ట్రాల్ వల్ల వస్తాయి, అవి కూడా కొంచెం కరుగుతాయి ఇలాంటి డైట్ తింటే.
ఇది ఇంకా బెస్ట్ పుల్కా పచ్చికూర అనేది. పుల్కా ఉడికిన కూర మొదటి చాయిస్, పుల్కా రెండో కూర సెకండ్ చాయిస్. మీ కన్వీనియంట్ని బట్టి కొన్ని రోజులు ఇదైనా తినండి. రైస్ మానేసేయండి. ఇలా కర్రీస్తో పుల్కాలు తినే అలవాటు లంచ్లో పెట్టుకోండి. చక్కగా బరువు తగ్గి మీరు స్లిమ్గా సన్నగా అయిపోతారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.